తెలంగాణ శాసన మండలి విపక్ష నేత శ్రీ షబ్బీర్ అలీ గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. షబ్బీర్ గారు, ఇందాక నేను అడిగినట్టు సమాధానం చెప్తారా? ఎట్లా ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా టీఆర్ఎస్కి అనుకూల వాతావరణం ఉందని చెప్తున్నారు, మీరు దాన్ని కాదనగలరా? అంటే జనాల్లో మేము తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఒకటే దినం 12 అవర్స్లో ప్రెసిడెంట్ వచ్చింది. కాబట్టి ప్రజల్లో ఒకటి ఏముండే అంటే తెలంగాణ కాంగ్రెస్కు ఓటేస్తే నేషనల్ పార్టీ ఇది, కేసీఆర్ ఏమో ఇటు స్వర్గం చూపిస్తున్నాడు చేతిలో. ప్రతి వానికి 1,00,000 ఎకరాల ఒక కాన్స్టెన్సీకి 1 lakh ఎకర్ ఇరిగేషన్ ల్యాండ్ చేస్తాను, మీకు 2 bedroom హౌసెస్ ఇస్తాను, ప్రతి ఎస్సీ ఎస్టీకి 3 ఎకరాలు ఇస్తాను, ముస్లింకు 12% ఇస్తాను, ఎస్టీకి 12% కోటా ఇస్తాను, అలాంటిది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, కేజీ టు పీజీ ఫ్రీ ఇస్తాను. ఇవన్నీ వాగ్దానాలు చేయడంతో మరి పెన్షన్ది మాత్రం 1,000 రూపీస్ పెన్షన్, వికలాంగులకు 1,500, దాంట్లో ఇది మాత్రం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. 1,000 రూపీస్ అండ్ 1,500. దాంట్లో ఏమైంది అంటే బీదవాళ్ళు ఆయన చెప్పింది కదా మాకైతే డబ్బులు వస్తున్నాయి, ఇది కూడా కొంచెం సమయం ఇద్దాం. రెండవది రివర్స్ మీద గోదావరి వాటర్ అండ్ కృష్ణా వాటర్ మీద కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 2 రాష్ట్రాల్లో వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆలోచన అలాగుంటుంది. కేసీఆర్ అయితే ఎట్లా తీసుకుంటారో నేను 7 మండలాలు చూస్తా కదా అన్నారు. కానీ రూలింగ్లో రాగానే 7 మండలాలు బంగారం పల్లెలో పెట్టి ఖమ్మంలో ఇచ్చేసినారు. అట్లా ఏ దానికైనా ఇష్యూస్లో ఆయన ఎప్పుడు తిట్టాలా, ఎప్పుడు కలుసుకోవాలా చేసుకుంటారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు మ్యాచ్ ఫిక్సింగ్గా, ఎందుకంటే ఆయన కూడా తెలంగాణ ఇవ్వాలని అని 2 సార్లు లెటర్ ఇచ్చినారు. కానీ ఈడికి వచ్చి రాగానే నేను ఇక్కడనే ఉంటా అంటారు, అక్కడికి పోగానే నేను ఇమ్మీడియట్లీ షిఫ్టింగ్ చేస్తానని నా క్యాపిటల్ అంటున్నారు. డోల్ మైండ్గా వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఇద్దరు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. అలాంటి నాయకుల్ని, అంత శక్తివంతంగా అంత తెలివితేటలుగా ఉన్న నాయకుల్ని మీ కాంగ్రెస్లో ఎవరు ఓడించగలరు, ఎవరు గట్టిగా నిలబడగలరు? ఎట్లా ఇది నాకేం అర్థం కావట్లేదు. మీరంతా 10 ఏళ్ల పాటు అధికారం చేసినటువంటి పార్టీ ఈ రకంగా దెబ్బతినిపోతుంది ఎందుకని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒడగొట్టినామా లేదా? ఆయన అప్పుడు వరల్డ్లో అంటే బిల్ గేట్స్ అనేది, లేదంటే బిల్ క్లింటన్ అనేది, ఆ లెవెల్ నుంచి మా ఇండియా టుడే మ్యాగజైన్ అనేది, ఆ లెవెల్ నుంచి ఆయనకు ఒడగొట్టినాం. 2 సార్లు 10 years కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేసింది. కానీ లాస్ట్ 5 yearలో కొన్ని ఇబ్బందికరంగా ఏమైందంటే ఎడ్యుకేషన్ పీక్లో ఉండే తెలంగాణ ఎడ్యుకేషన్, దాంట్లో మనం ఎంత ప్రగతి సాధించాలో అంత సాధించలేకపోయిన విషయం నేను ఒప్పుకోవాల్సింది. కొంచెం గ్యాప్ ఉండే. మేము కూడా కాన్స్టెన్సీ పోతిల్లు గడబళ్ళు ఈయన కూర్చొని చేయాలా, క్యాబినెట్ మీటింగ్ ఎవ్రీ 15 daysకి 3 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి కేసీఆర్ గారు వస్తే కొంచెం బాగా జరుగుతుందని ప్రజలు, యువకులు ఆశించినారు. కానీ ఇంకా అదే టైం పడుతుంది. ఆశలకి వెళ్ళి బయట భగీరథని అవన్నీ పెట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను అసలు ఓటే అడగను అంటున్నాడు. మరి అది ఎంత ప్రభావితం చేసింది? నేను అలా ఛాలెంజింగ్ గా నిలబడే కాంగ్రెస్ ఆయన ఒక 50 ఛాలెంజ్లు ఉన్నాయి నా దగ్గర ఆన్ రికార్డు. దళిత్ కి ముఖ్యమంత్రి చేస్తాడు. అది మేనిఫెస్టోలో లేదు కదా. మొన్న అన్నమాట వాస్తవం, దాన్ని ఎవరు కాదు. మేనిఫెస్టోలో లేదు ఆ పాయింట్. మామూలుగా జనరల్ స్పీచెస్ లో ఏదో ఒక సమావేశంలో అన్నమాట వాస్తవం. నా దగ్గర రిటర్న్ లెటర్ సోనియా గాంధీకి రాసిన దాంట్లో దళిత్ కి ముఖ్యమంత్రి, మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి లెటర్లో రాశారు సార్. ఎన్నికల మీతోటి మీరు కలుపుకోలేకపోయారు కదా ఆయన్ని. మీరు ఆయన కలుపుకోలేకపోవడంలో మీరు ఆయన ఆఫర్ ఇచ్చాడు కదా. ఎందుకంటే ఆయన అన్నాడు అది నేను చెప్పింది వదిలేయండి, నాకు ముఖ్యమంత్రి ఇమని అడిగినాను. అడిగినప్పుడు ఆగిపోయింది అది. మరి దళిత్ కి అన్నాడు ముఖ్యమంత్రి ఇమని. తెలంగాణ ఇయ్యక ముందు దళిత్, తెలంగాణ ఇవ్వగానే నాకు సీఎం ఇవ్వమన్నారు. అవును, మీరు కలుపుకుంటే అప్పుడు తర్వాత అట్లా మా పార్టీ ఒక 130 సంవత్సరాల పార్టీ గంటకు ఒకసారి కలర్ మార్చేది కాదు, ఉసరలి కలర్ మార్చినట్టు కాదుగా. మీ నాయకులే వెళ్ళి మనం ఒంటరిగా గెలుస్తాం, మీరేమి అసలు కలుపుకోవద్దని చెప్పి మీ వాళ్ళే కొంతమంది ముంచుకున్నాం ఫ్యామిలీతో కలిసి చెప్పినప్పుడు థ్యాంక్స్ అమ్మా, మీరు మా తెలంగాణ గుండెల్లో ఉండిపోతారు, కానీ ఈ టైంలో నేను ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది అంటే ఆమె షాక్ తిని యూ టాక్ టు దిగ్విజయ్ సింగ్ అని దిగ్విజయ్ సింగ్ దగ్గరికి పొమ్మని పంపించేసినారు. అప్పుడు కాంగ్రెస్ హోల్ పార్టీ షాక్ అయిపోయింది. నిజమా?
ఎందుకు షాక్ అయ్యింది? ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి చేయాలి. 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉద్యమం చేసిన ఆయన్ని దళిత్ ముఖ్యమంత్రి చేస్తా అని తెలంగాణ ఇస్తే అమ్మా అని అన్నారు. ఓకే, తెలంగాణ ఇవ్వగానే దళిత్ పోయి నేనే ముఖ్యమంత్రి అన్నాడు. షాక్ కదా. దిగ్విజయ్ సింగ్ గారు అసలు ఏం మాట్లాడకుండా పంపించేశారంట కదా. మనకెట్లా తెలుస్తుంది? ఆయన అదే అన్నాడు. టీఆర్ఎస్ చెప్తుంటారు అక్కడికి వెళ్తే మా నాయకులు కూడా దాంతో ఆయన కోపం వచ్చే కాంగ్రెస్ లేదు ఏం లేదు మనం సింగిల్ మనం వెళ్ళిపోదాం అనుకున్నారంట. దాంతో మీ జుట్టు పిక్కిన పరిస్థితి కాంగ్రెస్ క్రియేట్ చేశాడు కదా. నా పాయింట్ ఏంటంటే రైట్ ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్స్ లో మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఇవన్నీ చూశారు. నెక్స్ట్ 2 years లో మీరే కదా ప్రధాన ప్రతిపక్షంగా ప్రస్తుతానికైతే ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా నిలబెట్టుకోగలుగుతారన్నది, దానికి జనాన్ని మీరు ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు? ప్రజల్లో రాబోయే దినాల్లో వెరీ సివియర్ డ్రాట్, మనము ఇప్పటివరకు రిలీఫ్ ఎలాంటిది డ్రాట్ రిలీఫ్ జరగలేదు. తాగే నీళ్ళు ఇబ్బంది ఉంది, పశువుల దానికి ఇబ్బంది ఉంది. ఇవాళ ఎంప్లాయ్మెంట్ జీరో ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. యువకులంతా ఇబ్బందికరంగా ఉంది. యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ లేరు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఫాస్ట్ ఫీ స్కీమ్ లేదు, స్లో స్కీమ్ లేదు. 1,95,000 ఇంజనీరింగ్ సీట్ బైఫర్కేషన్ కంటే ముందు తెలంగాణలో ఉంటే ఇప్పుడు ఓన్లీ 56,000కే మన కౌన్సిలింగ్ అయింది. అంటే దాదాపు ఒక 90,000 సీట్లు ఇంజనీరింగ్ తగ్గిపోయినాయి, మెడికల్ సీట్లు తగ్గిపోయినాయి. ఇవి అన్నీ కొంచెం టైం పడుతుంది. అంటే ఇవన్నీ తెలంగాణలో నష్టాలు అంటారు. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనందువల్ల దాని మీద ఇప్పుడు తెలంగాణకు వైస్ ఛాన్సలర్ నింపకపోవడానికి ఏముంది? దానికి వచ్చే సంతకాలు కాంగ్రెస్ పెట్టాలా? ముఖ్యమంత్రి కదా సర్చ్ కమిటీ వేసి తెలంగాణలో ఉన్న 11 యూనివర్సిటీకి పెట్టేది. దానికి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి చేయాలా? దానికి అడ్డమేమో. కేసీఆర్ని ఎదుర్కోగల సత్తా కాంగ్రెస్ కి వస్తుందా ఉందా అనేది ఒక ప్రశ్న. డెఫినెట్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ కలెక్టివ్ డిసిషన్ పార్టీ, నాట్ ఏ సింగిల్ ఫ్యామిలీ పార్టీ కాదు. నేషనల్ లెవెల్లో మీరు మళ్ళీ క్వశ్చన్ వేస్తారు, మీరు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఫ్యామిలీ. ఎస్, ఆ ఫ్యామిలీ చేయబట్టే ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా కట్టుదట్టతో ఈ పార్టీ ఉంది. ఒక హైకమాండ్, ఒక లక్ష్మణ్ రేఖ. ఎందుకంటే ఫ్రీడమ్ ఎక్కువ ఈ పార్టీలో. మాట్లాడే హక్కు ఉన్న పార్టీ, కొట్లాడుకున్న అడిగే హక్కు ఉన్న పార్టీ. కానీ ఒకటి ఈ గ్రేట్నెస్ ఈ పార్టీది ఏమంటే ఎంత కొట్లాడుకున్నా ఒక హైకమాండ్ నుంచి వచ్చిన ఉత్తరం అంటే ఎవరు హైకమాండ్ అని క్వశ్చన్ చేయరు. అని హైకమాండ్ సాగా భాయ్, బస్ అయి భాయ్ అంటారు. కానీ మీ మిత్రుడు డి శ్రీనివాస్ లాంటి వాళ్ళే పీసీసీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు వెళ్ళి అక్కడ టీఆర్ఎస్లో చేరిపోయిన తర్వాత ఇంక మీ పార్టీకి మోరల్ ఎట్లా నిలబడుతుంది? ఆ క్వశ్చన్ ఆయనకి అడిగితే బాగుంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 50 సంవత్సరాలుగా ఒక ఎన్ఎస్ఐ కార్యకర్తగా ఉండి లాస్ట్ మినిట్లో అన్ని అనుభవం చేసుకొని అన్ని విధంగా ఈ పార్టీతో చేసి ఇంకా లాస్ట్ మినిట్లో పార్టీ మార్చి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా లేకుంటే తెలంగాణ ఇచ్చినప్పుడు సామాజిక తెలంగాణ ఇవ్వాలా, ఒక రెడ్డి వర్గానికి ఇవ్వద్దు అని ఒక ఉత్తరం రాసి ఏం చేసినారు. ఇప్పుడు మీ వల్లే వెళ్ళిపోయాడు అంటారండి కొందరు. నిజమేనా? మీరు ఎమ్మెల్సీ పదవి మీకు రావటం వల్లే ఆయన వెళ్ళిపోయారు, మీరే ఆయన నిలిపేదడి చేశారని కొందరు అంటారు. నిజమేనా అట్లా? నా ఎమ్మెల్సీకి ఆయన విపక్ష నేత పదవి అది ఆయనకి ఎమ్మెల్సీ రాకుండా చేయటంలో ఆకుల లలిత క్యాండిడేట్ ఎమ్మెల్సీకు గ్యాప్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఏమైంది? ఎలక్షన్ కాలేదు, 4 months గ్యాప్ వచ్చింది. 5 months గ్యాప్ వచ్చింది. 5 months లో పదవి ఖాళీ పెడతారా? పెట్టరు. బట్ ఎలక్షన్ ఆ టైంలో ఆయనకి టికెట్ రాలేదు కదా. కాదు, టికెట్ రాకుండా చేయడంలో మీ పాత్ర కూడా ఉందని అంటారు. ఇప్పుడు ఆయన పీరియడ్ ఏమో March 27th అయిపోయింది. అవునండి. మళ్ళీ ఎలక్షన్ జూన్లో డిక్లేర్ అయింది. కరెక్టే సార్, టికెట్ రాకుండా చేయటంలో. మళ్ళీ టికెట్ అంటే సార్ 7 months గ్యాప్ కదా. అవును, 7 months కు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత టికెట్ రాలేదు కదా, ఆయనకి ఇవ్వలేదు కదా టికెట్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయనకి ఇవ్వాలని ఏముంది? మరి ఆయన పెద్ద నాయకుడి కింద లెక్క కదా, పీసీ ప్రెసిడెంట్. ఇన్ని చేసిన ఆయనకి ఇవ్వకుండా చేస్తే ఆయన అవమానంగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు అనుకుంటా. అంతే. అంటే ఎమ్మెల్సీ అంత లేవలేనా ఆయనది? ఎమ్మెల్సీ అంటే మరి చిన్న రాష్ట్రంలో ఎమ్మెల్సీ కంటే గొప్పదే ఉంటుంది. అంతేనా? కాబట్టి అది ఆరోపణ కరెక్ట్ కాదు. ఎందుకంటే 7 months గ్యాప్ ఉంది, 5 months. ఆ 5 months లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా నాకు ఇచ్చినారు. కాబట్టి ఒక ముస్లింకి ఇచ్చిన తర్వాత అదొకటి, ఒక మహిళ, ఆమెకు అన్యాయం జరిగింది, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. కానీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి గుంజేసుకున్నాం. కాబట్టి ఆమెకు న్యాయం జరిగింది. ఒక మహిళకు, మహిళలు లేరు. ఇక మళ్ళీ ఇక్కడికి వస్తే కేటీఆర్ గారు హైదరాబాద్ మొత్తం తానే చేసి మొత్తాన్ని అన్ని పార్టీలకి అంటే ఆధిపత్యం సాధించే దిశగా కేటీఆర్ గారు వెళ్ళారు కదా. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు కేటీఆర్ గారు? ఇప్పుడు
బుల్డోజ్ చేసి ఆయన పోతున్నారు. ముఖ్యమంత్రి పేరు లేకుండా అట్లా పెట్టుకుంటానండి. మొన్న కూడా నేను ఒకసారి రూల్స్కి ఫాలో చేస్తే ఎప్పుడైనా ఒక మంత్రి దాంట్లో పోకూడదు, ఫైల్ తెప్పించేందుకు అధికారం లేదు, పోయి రాసేది లేదు, చదివేది లేదు. చీఫ్ సెక్రటరీకి రాసి ఫైల్ తెప్పించుకోవాలా. ఓకే, ఓన్లీ చదువుతందుకే. రైట్. ఒక ముఖ్యమంత్రికి అధికారాలు ఉన్నాయి. ఓకే, అందు గురించి ఇవన్నీ ఫ్యామిలీ రూల్ ఏదో ఉందో, ఇప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు, మున్సిపాలిటీ కూడా ఇచ్చేస్తా అన్నాడు. ఆ ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేసేయి. అదొకటి ఎందుకు ఇస్తావు? ఇచ్చేస్తారా? ఇచ్చేయండి. ఓకే, ఫ్యామిలీ పరిపాలన జరుగుతున్నది. ఇంకా యువకులు లేరా సమర్థవంగా? ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేస్తలేరు, ఒక రామారావే చేస్తున్నాడు. కాబట్టి కేటీఆర్ బాగానే చేస్తున్నాడు అనుకుంటున్నారా లేదు? కేటీఆర్ బాగానే చేస్తున్నాడా లేదు? హైదరాబాద్కి అయితే ఫండ్ రిలీజింగ్లో ఒక 100 కోట్లు కూడా రిలీజ్ ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ కాలేదు. ఓకే, మరి అభివృద్ధి అయిందంటే ఆకాశం నుంచి అయిందా, భూమి నుంచి అయిందా, ఎక్కడైంది? కేటీఆర్ చెప్పాలా. గోదావరి జనం ఎందుకు టీఆర్ఎస్ సర్వేలు ఎందుకు? మన జనాల్లో ఉంది. కొన్ని దినాల్లో అయ్యో చూద్దాం, ఇంకా 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడట, చూస్తారు. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మిమ్మల్ని దెబ్బేసిందంటారా? నేను దెబ్బేయలే, ఇంకా రిజల్ట్ రాలేదు. కానీ డెఫినెట్ గా 2 బెడ్రూమ్ అని ప్రచారం. ఓకే, ఆయన కట్టింది 300 హౌసెస్, 3 లక్షలు ఇల్లు ఇస్తా అని ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో కొంచెం భాగంగా నష్టం జరుగుతుంది. రైట్. ఫైనల్ గా కాంగ్రెస్ భవిష్యత్తు, టీఆర్ఎస్ భవిష్యత్తు మీద కామెంట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కొద్ది దినాలు ప్రజలు, మా కూటమి కొత్తదేం కాదు, 77లో ఇందిరాగాంధీ సపోర్ట్ నుంచి కానీ అప్పుడప్పుడు మేము ఓటమి జరుగుతుంది. మళ్ళీ బ్యాక్ ఎన్టీ రామారావు గారు 1983లో వస్తారని ఎవరు ఊహించలేదు, వచ్చినారు. 85లో కూడా అప్పుడైతే అందరికి అనుకున్నారు. కానీ 89లో కాంగ్రెస్ మళ్ళీ బ్యాక్ వచ్చింది. కాంగ్రెస్ కంటిన్యూ అవుతుంది అనుకున్నారు. 94లో 26 సీట్లు వచ్చినాయి, 300లో 26 సీట్స్ వచ్చినాయి మాకు. మళ్ళీ ఇమీడియట్లీగా మళ్ళీ మేము 181 సీట్ తీసుకొచ్చుకున్నాం. ఓకే, అయితే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ లో కొంతమంది మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా ఉంటుందా కేసీఆర్ గారితో అంటారు కొందరు? నాకైతే ఐడియా లేదు. రైట్. ఓకే, కానీ కేసీఆర్ గారు అందరికి గాలం వేస్తారు. గాలం వేస్తున్నారు, మీకేమేయలేదా? నాకు మంచి ఫ్రెండు. ఎందుకంటే నేను తెలంగాణ తీసుకురావడంలో మధ్యవర్తిగా, ఓకే, హైకమాండ్ గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ మధ్యలో నేను మధ్యవర్తించిన, ఆయనకు కూడా తెలుసు. ఓకే, రైట్. కానీ గాలం అయితే ఇప్పటివరకు నాకు వేయలేదు. వేస్తే కూడా నేను పోను, ఎందుకంటే ఆయన కాన్సి నాకు కాన్సి పక్కకు ఉంది. ఆయన సంగతి నాకు తెలుసు, నా సంగతి ఆయనకు తెలుసు. సో మీరంతా పక్కా ఇక పూర్తి స్థాయిలో కాంగ్రెస్. రైట్. ఏదేమైనా షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద ఆశాభావంతో ఉన్నారు. అయితే సెక్షన్ 8 విషయంలో మాత్రం వాళ్ళు చెప్తున్న సమాధానాలు కాస్త చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా షబ్బీర్ అలీ గారితో మనతోటి మాట్లాడినందుకు, మీరు మా స్టూడియోకి వచ్చి మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది షబ్బీర్ అలీ గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.